సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఎప్పుడూ లేనిది దీపావళికి కొంచెం 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాల మీద కూడా ఎంతో కొంత నమ్మకం పెట్టుకోవచ్చేమో అని నాకైతే అనిపిస్తుంది. బట్ సార్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే, బాగున్నాను. నమస్తే, బాగున్నాను. సో ఏంటి సార్, మీకేమనిపిస్తుందండి? 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మీకు ఏమన్నా 5 సినిమాల్లో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అని అనిపిస్తుందా? అంటే ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది. కే ర్యాంప్ దగ్గర నుంచి మొదలు పెడితే తెలుసు కదా వరకు, మధ్యలో మిత్రమండలి అని ఇంకో సినిమా ఉంది. అంటే ప్రియదర్శి అలాగే నిహారిక. ఈ సినిమా ప్రయోగాత్మకంగా ఉండే సినిమాలాగా అనిపిస్తోంది. అందుకని ఇది ఓపెనింగ్స్ హడావిడి కంటే కూడా ఒక జెన్యూన్ రివ్యూస్ ఆధారంగా ముందుకెళ్ళే సినిమాలాగా కనిపిస్తోంది. కాబట్టి దాని గురించి స్పెక్యులేషన్ లేదు, ఎక్కడ స్పెక్యులేషన్ లేదు, చూద్దాం అన్నట్టుగానే ఉంది. కాబట్టి అది చర్చలో లేదు. నిజానికి ఆ సినిమా చర్చలో లేదు. అది దీపావళికి రిలీజ్ అవుతోంది, ఈ పోటీలో వస్తోంది. జనాలు అయితే మూవ్ అవుతారు ఆ సినిమాకి కొంతమేరకు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు దానికి. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రియాక్షన్ని బట్టి ఆ సినిమా మూమెంట్ ఉంటుంది. ప్రస్తుతానికైతే అది చాలా డల్ షేడ్లో ఉంది. పెద్దగా ప్రపంచం మాట్లాడుకోని సినిమా అదే ఈ మొత్తం బంచ్లో. అంటే ఇప్పుడు ట్రైలర్ కట్ ఇంపాక్ట్ ఉందా సార్ దాని మీద? ట్రైలర్ కూడా కొంత ప్రభావం వేసింది, పర్లేదు. అంటే ఏదో ఉంది సంథింగ్ ఆ సినిమాలో ఒక కొత్త పాయింట్తో వెళ్తున్నారు అనే అభిప్రాయం అయితే కలిగించగలిగింది, అంతవరకే. అయితే కే ర్యాంప్ అనేటువంటి సినిమాతో ఆ సినిమాలో డైలాగులు కొంత హడావిడి చేసినాయి. అంటే వాళ్ళు పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. దానిలో పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం అనేది గొప్ప విషయం. అంటే ప్రజెంట్, అంటే గతంలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే బూతులని, పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అదేదో పద్ధతిగా మాట్లాడే పరిస్థితి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, విషయం తిరగబడింది. చట్టసభల్లో మాట్లాడుతున్న భాష పిల్లలు వినలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దాదాపు అదే పరిస్థితిలో ఈ కే ర్యాంప్ అనేటువంటి సినిమా ట్రైలర్లో డైలాగులు ఉన్నాయి. ఇవి సినిమాలో ఉండకపోవచ్చు, మేబీ బీప్లు వేస్తారు. కానీ ఇక్కడ ట్రైన్ అయిపోయినటువంటి ఆడియన్స్కి ఆ బీప్లు ఎంజాయ్ చేస్తారు. ఆ తరహా సబ్జెక్టుతో జనాలను ఆకట్టుకోవాలి అనుకున్నాడు అతను. అంటే టార్గెట్ యూత్ ఆడియన్స్, యూత్ని థియేటర్లోకి రప్పించాలి, కొంచెం యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం ఉండాలి, గొడవ చేయాలి, 4-5 బూతులు మాట్లాడాలి. ఇది ప్రోగ్రామ్గా చేశారు. అంటే ఆర్గానిక్గా ఉంటే పర్లేదు, ఇలా ఉండాలి అనుకుని చేస్తున్న సినిమా అది. ఇలా ఉండాలి అనుకున్న సినిమా ఎలాంటి ప్రభావం వేస్తుంది అనేది మనకు తెలుసు. ఆర్గానిక్గా లేకపోతే అది సినిమా జనాలకు కనెక్ట్ అవ్వడం కష్టమే. అతను విఫల ప్రయత్నం చేశాడు, సినిమాని రకరకాలుగా జనంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. ఆ మధ్య కానటువంటి సినిమాతో వచ్చాడు అతను. ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు, కానీ టాక్ వచ్చింది, సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది. కానీ మొదటి 4-5 రోజులు జనాలు వెళ్ళారు థియేటర్కి, చాలా చోట్ల ఫుల్స్ వచ్చినాయి దానికి, కానీ నిలబడలేదు. కారణం ఏంటంటే పక్కన ఇంకో 2 సినిమాలు పడ్డాయి అదే టైంలో. ఆ 2 సినిమాల మీద ఇది పోటీగా నిలబడటంతో సీరియస్ రన్ అయితే రాలేదు ఆ సినిమాకి. కానీ పాజిటివ్ ఒక ఒపీనియన్ క్రియేట్ చేయగలిగింది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి సంబంధించి రకరకాలుగా జనంలోకి తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యి జనాలు థియేటర్కి వెళ్తారు. ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి, ఇది సెలబ్రేటివ్ టైంలో వస్తుంది కాబట్టి జనాలు థియేటర్కి వెళ్తారు, కూర్చుంటారు, చూస్తారు. బాగుంది అనే మాట బయటకు స్ప్రెడ్ అయితే జనాలు మూవ్ అవుతారు. లేకపోతే మీరు అన్నట్టు కాకి ఎఫెక్ట్ పడింది సార్ 2 సినిమాలు, అమరన్, లక్కీ భాస్కర్. అవును. మరి ఇప్పుడు దీంతో పాటు 4 సినిమాలు ఉన్నాయి కదా సార్, దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది సార్? అంటే 3 సినిమాలకి పాజిటివ్ ఇది వచ్చింది అప్పుడు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న 4 సినిమాల్లో దేని పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆ రోజున కూడా లేదు. ఆ రోజున కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషను లేకుండానే వచ్చినాయి. అమరన్ కానీ, లేకపోతే లక్కీ భాస్కర్ కానీ, ఈ సినిమా కానీ, 3 కూడా ఎటువంటి అంచనాలు లేకుండానే వచ్చినాయి. జనాలు బాగున్నాయి అన్నారు 3 సినిమాలని. అయితే కొంత ఎడ్జ్ అమరన్ తీసుకుంది.
అంటే దేశభక్తి ఆ హడావిడి ఉండటంతో అటు వెళ్ళారు. లక్కీ భాస్కర్ ఏమో కొంచెం మరీ హై ఎండ్లో ఉంది అనే అభిప్రాయం వచ్చింది. దాంతో అది కొంత తగ్గింది కంపారిటివ్గా. దాంతో మధ్యస్థంగా నిలబడింది కా అనే సినిమా. ఇప్పుడు ఈ సినిమాతో ఈయన హడావిడి చేస్తున్నాడు. ఈ హడావిడి అనేది ఏదైనా ఆ సినిమాకి బ్యాడ్గా మారే ప్రమాదం ఉందా అనేది డౌట్. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఆల్రెడీ తన దూకుడు స్వభావంతోనూ అలాగే ఆ ట్రైలర్లో ఉన్నటువంటి మాటలతోనూ కొంతమంది ఆడియన్స్ని ఆయన దూరం చేసేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఆధారపడి ఉంది. అది మిత్రమండలికి వచ్చేసి అసలు పెద్దగా ప్రపంచంలో చర్చ లేదు. ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఒపీనియన్నే ఆధారం దానికి. అయితే వీటితో పాటు ఇంకొక సినిమా ఉంది, టిల్లు డీజే టిల్లు, అలాగే టిల్లు స్క్వేర్తో జనాలని బాగా ఆకట్టుకున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ సినిమా. ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. రాశి ఖన్నా ఉంది అక్కడ, తర్వాత శ్రీనిధి ఉంది. ఇది లవ్ స్టోరీ అనే చెప్తున్నారు, లవ్ స్టోరీగానే చెప్తున్నారు. అది వన్ మ్యాన్ షోగా నడుస్తుంది అనేది అర్థమవుతోంది. అతని సినిమాలు వన్ మ్యాన్ షోగా పెడితే తప్ప నడవు అనేది జనాలకి ఒక పాలసీగా అర్థమైపోయింది. అంటే మధ్యలో జాక్ అనే సినిమా వచ్చింది అతనిది, అది నడవలేదు. అంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసింది ఆ సినిమా. ఆ కన్ఫ్యూజన్ వలన సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఆడియన్స్ కూడా డిస్కనెక్ట్ అయ్యారు. అది దారుణంగా ఫెయిల్ అయింది బాక్సాఫీస్ దగ్గర. కాబట్టి ఈ సినిమా మీద జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. టిల్లు స్క్వేర్తో వచ్చినటువంటి ఒక వైబ్లో జాక్ వచ్చింది. జాక్ ఇబ్బంది పెట్టడం వలన ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనే ఒక సందిగ్ధంలో ఉన్నాడు ఆడియన్. రష్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఇది కూడా కంటెంట్ బాగుంటే నడిచే సినిమానే. పేరేమో తెలుసు కదా అని పెట్టారు, కానీ ఏంటి ఒరిజినల్ స్టోరీ, ఐ మీన్ ఒరిజినల్ ప్లాట్ లైన్ ఏంటి అనేది ఎవరు ఇంకా అంటే ఈ తెలుసు కదా అనేది ఒక రూమర్గా ఒక డైలాగ్ అయితే బయటకు వచ్చింది. ఇద్దరు హీరోయిన్లు, కొంచెం అమ్మాయిలు, ఈయన అమ్మాయిలని టీజ్ చేయటము, ఆ తరహా కంటెంట్ మీద నడుస్తుంది సినిమా. అంటే షౌకిల్లా రాయుడు ఇలాంటి టైటిల్స్తో గతంలో సినిమాలు వచ్చినాయి. అలాంటి కంటెంట్తో నడిచే సినిమా ఇది. కొంచెం జోవియల్గా, అలా ఎంటర్టైనింగ్గా, కొంచెం రొమాంటిక్గా, యూత్ను కనెక్ట్ చేసేటువంటి డైలాగులతో నడుస్తుంది అనేది స్పష్టం. అయితే ఈ తరహా సబ్జెక్టులకి రొటీన్గా కనెక్ట్ అయినట్టుగా కనెక్ట్ అవుతారా అనేది చూడాలి. రన్ రాదు, దీనికి హడావిడి జరుగుతుంది అంతే. ఇది నిలబడే సినిమా అవుతుందా లేదా అనేది కంటెంట్ చూస్తే కానీ చెప్పలేని పరిస్థితి. ఇది కూడా నిజానికి ప్రెస్ మీట్ల ద్వారా ప్రమోషన్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. అంటే ఈ మధ్య చాలా సినిమాలకి అలాంటి కనెక్టివిటీ వస్తోంది. ఇప్పుడు కిరణ్ సినిమాకి కూడా అలాంటి ఇది వచ్చింది. అలాగే రీసెంట్ టైమ్స్లో చాలా సినిమాలకి ఏదో ఒకటి మాట్లాడటం. అంటే ఇప్పుడు డ్యూడ్ అనే సినిమాకి కూడా ఒక కాంట్రవర్సీ నడిచింది. అంటే మీట్ ది ప్రెస్ అనండి, లేకపోతే ప్రెస్ మీట్ అనండి. ఈ ప్రెస్ మీటు, ప్రెస్తో ఇంటరాక్షన్ సందర్భంగా వచ్చే డైలాగుల్ని సినిమా ప్రమోషన్ కోసం పుష్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చేలాగా నడుస్తోంది కదా. డ్యూడ్ హీరో అది కూడా ఉంది ఇప్పుడు దీపావళి బంచులు. అయితే ఈ తెలుసు కదా అనే దానికి సంబంధించి ఒక మాట దొర్లింది. అంటే మీరు ఉమెనైజరా అన్నప్పుడు దాని మీద డిస్కషన్ మొదలై కొంచెం జనాల అటెన్షన్ అటువైపు వెళ్ళింది. నిజానికి ఆయన అదే సినిమా టైటిలే చెప్పి ఉండాల్సింది సమాధానంగా, మీకు తెలుసు కదా అని చెప్పేసి ఉంటే పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు ప్రజలు. కానీ కొంచెం అక్కడ కాన్వర్జేషన్ నడిచింది కాబట్టి జనాలకు రిజిస్టర్ అయింది. ఈ సినిమా ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలని ఉన్నాడు అతను. కానీ తను ఏ తరహా క్యారెక్టర్లో జనాల దగ్గరికి వెళ్ళాలి, క్యారెక్టరా కథ, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది అతనికి. అంటే కంటెంట్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవటమా, లేదు తన క్యారెక్టరు యాటిట్యూడ్ మీద వెళ్ళిపోవటమా. అలా వెళ్ళటం వల్లనే జాక్ దెబ్బతింది. అదొక అనుభవం ఉంది. ఏ పాయింట్ని తన పద్ధతిలో ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి ఏ ఎలిమెంట్ చెప్పగలం అనేది సెలెక్ట్ చేసుకోవడంలోనే అతని సక్సెస్ ఆధారపడి ఉంది.
ఎలాంటి కథ అయినా మనం చేసేయచ్చు అనే కండిషన్లో లేడు అతను. సో ఈ సినిమా కూడా కత్తి మీద సామే, ఈ తెలుసు కథ అనేది. అయితే వీటన్నిటికంటే కూడా ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ భయపెడుతున్నటువంటి సినిమా డూడ్. అది పక్క భాష నుంచి వస్తుంది. డబ్బింగ్ సినిమా పండగలకి వేయకూడదు అనే ఒక గొడవ మన నిర్మాతల సమ్మె సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఛాంబర్లో, కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు. వారసుడు టైంలో వచ్చింది డెసిషన్, కానీ వారసుడు వచ్చేసింది. ప్రతి పండక్కి ఒక డబ్బింగ్ సినిమా వస్తూనే ఉంది. ఇప్పుడు రేపు సంక్రాంతికి కూడా ఒక డబ్బింగ్ సినిమా ఉంది, విజయ్ సినిమా రావచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈ డూడ్ అనే సినిమా వీటన్నిటికీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇది ప్రదీప్ రంగనాథన్ చేసిన సినిమా. ఆయన హీరో మెటీరియల్ కాదు అని అనటం, దాని మీద శరత్ కుమార్ గారు రియాక్ట్ అవటం, ఇదంతా కలిసి జనాల దృష్టిని అయితే ఆకట్టుకుంది ఆ సినిమా. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగో పిలిచినప్పుడు హీరో మెటీరియల్ కాదు అన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. తమిళనాడు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. రేపు పొద్దున్న నిజంగా ఇది 3 సినిమాల్ని భయపెట్టి కొంచెం ఎక్కువ విజయం సాధిస్తే ఒక్క తమిళోడు తెలుగు వాళ్ళు అందరినీ భయపెట్టడం అనేది వస్తాయి సార్ అక్కడ ఆర్టికల్స్? వస్తాయి కదా. అంటే ఎవరికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. నిజంగానే ట్రైలర్లు చూస్తే, ఈ అన్ని సినిమాల ట్రైలర్లు చూస్తే వీటన్నిటికంటే కూడా డూడ్ సినిమా ట్రైలరే బెటర్గా ఉంది కంపారిటివ్గా. తెలుసు కథలో హడావిడిగా అనిపించింది. మిత్రమండలి మామూలుగా ఉంది. అలాగే కిరణ్ అబ్బవరం సినిమాకి సంబంధించి ఆ ట్రైలరు ఆయన పుష్ చేయాలి అని బలంగా కేంద్రీకరించి నడిపినట్టుగా అనిపించింది. అంటే కష్టంగా అనిపించింది. కష్టం కనిపించిన సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అనేది డౌట్. సినిమా అనేది ఆర్గానిక్గా ఉండాలి, అది అలా కనిపించట్లేదు. ఇక్కడేమో ఈయన యాటిట్యూడ్ కనిపిస్తోంది తెలుసు కథలో, కానీ ఒక బలమైన పాయింట్ ఉంటే తప్ప జనాలు చూడరు అలాంటి సినిమాలు. అది ఉండాలి. బలమైన పాయింట్ అంటే జనాలకి కొత్తగా అనిపించాలి. అది ఒక కొత్త పాయింట్తో సినిమా నడిపారు అనేది అర్థం కావాలి. కేవలం యాటిట్యూడ్తో నడిపితే కుదరదు. కాబట్టి తెలుసు కథ అనేది ఒక మిక్స్డ్ దీనిలో ఉంది, కానీ జనాలందరినీ కనెక్ట్ చేసుకునే కండిషన్లో ఉన్నదైతే డూడే. అందుకని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఆ సినిమాతో. పైగా ఇప్పుడు వీళ్ళందరూ హీరో మెటీరియల్, ఆయనేమో హీరో మెటీరియల్ కాదు. హీరో మెటీరియల్కి హీరో మెటీరియల్ కాని పర్సన్కి మధ్య యుద్ధంగా మారింది ఇప్పుడు. అలా మార్చారు కండిషన్ని. కాబట్టి అతను గెలిచే వాతావరణం కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది. ఏ సినిమా తిరగబడవచ్చు అంటే మనకు ట్రైలర్లో వచ్చిన రెస్పాన్స్ని బట్టి సినిమాని అంచనా కట్టడం కష్టం, కానీ అందులో డైలాగ్స్ బాగున్నాయి డూడ్లో. అందుకని డెఫినెట్గా ఆ సినిమా కొంత ఎడ్జి తీసుకునే ఛాన్స్ ఉంది. తెలుసు కదా గనక ప్రాపర్గా నడిస్తే దానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే డూడ్కి పోటీ ఇచ్చే సినిమా అవుతుంది అది. కిరణ్ అబ్బవరం సినిమా చెప్పలేము, ఇది వేరే గొడవ. మిత్రమండలి అనే సినిమా ఒక ఇంటలెక్చువల్ ప్లైన్లో అలా వెళ్ళిపోతుంది. బైసన్ ఒకటి మిగిలింది సార్, యాక్చువల్లీ బైసన్ ఒకటి మిగిలిందండి. మన విక్రమ్ కూడా ఎలాగో ఆయన ఎక్స్పెరిమెంట్లకి ఎక్కడా వెనకడికి వేయడు. అవును, సన్నమైపోతాడు, లావైపోతాడు, ఏదన్నా అయిపోతూ ఉంటాడు. అబ్బాయి కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడా అనిపిస్తుంది. కొంచెం మేక్ ఓవర్ చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. లుక్స్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. చూడాలి. అంటే అది ప్రయోగమే. అంటే ప్రయోగం అనేది ప్రాపర్గా కనెక్ట్ అయితే జనం చూస్తారు, లేదంటే కనుక పక్కన పెట్టేస్తారు నిర్మోహమాటంగా. రెండోది, ఇప్పుడు అన్ని సినిమాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లీకేజీ. ఇప్పుడు జనాలకి సినిమా అద్భుతం అంటే తప్ప థియేటర్కి మూవ్ కావట్లేదు. వాళ్ళకి సినిమా షో పడినటువంటి 2 గంటల్లో క్వాలిటీ కంటెంట్ దొరుకుతోంది. ఒక సినిమా థియేటర్లో చూద్దాం, రెండో సినిమా ఫోన్లో చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే థియేటర్కి మూవ్ చేసే సినిమా ఏది, ఫోన్లో చూడాలి అనిపించే సినిమా ఏది అనే పరిస్థితికి వచ్చేసింది. నాకు తెలిసి ఇది మిత్రమండలి అనే సినిమాని ఫోన్లో చూడటానికే జనాలు ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని ఒక డౌట్ ఉంది. అలా ఇప్పుడు విక్రమ్ కొడుకు సినిమా ఏంటి అనేది అది థియేటర్లోంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. హడావిడి అయితే అంటే ట్రైలర్గా బాగానే ఉంది. అది ట్రైలర్స్ అందరూ బాగా కట్ చేశారు, ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే కంటెంట్ దానిలో ఉంది, డూడ్లో కంటెంట్గా
వేరే జస్టిఫై చేయాలంటే కనుక అది బెటర్ ట్రైలర్గా కనిపిస్తోంది. కాబట్టి రెండోది దానికి జరిగినటువంటి డిస్కషను ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ని అయితే గ్రాప్ చేసేలా ఉంది. అది చూడాలి సినిమాలు ఏమవుతాయి దీపావళికి అని. మీ ఫస్ట్ చాయిస్ ఏంటి సార్? ఒకవేళ డిఫరెన్సెస్ ఉన్నాయనుకుంటే డేట్లలో, రిలీజ్ డేట్లలో, బట్ నార్మల్గా అడుగుతున్నాను, మీ ఫస్ట్ చాయిస్ ఏంటి సార్? అంటే రేపు కొన్ని సినిమాలు ఉన్నాయి, ఎల్లుండి అనుకుంటాను డ్యూడ్ 17వ తారీఖు. అవును సార్. కిరణ్ సినిమా రేపే ఉన్నట్టుంది. రేపు మిత్రమండలి కూడా ఉంది. మిత్రమండలి అనేది చూడొచ్చు కిరణ్ సినిమా కంటే కూడా. దానికి అంటే ప్రియదర్శి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు క్యారెక్టర్ విషయంలోనూ, అలాగే కంటెంట్ విషయంలోనూ కొంత రెస్పాన్సిబుల్గా నడుస్తున్నాడు అతను. రెండోది నిహారిక ఉండటం అనేది, తను కూడా సబ్జెక్టును బట్టి నటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత చూజీగానే వెళ్తున్నారు. కంటెంట్ ఉండే అవకాశం అయితే ఉంది, దానిలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ జనం నమ్మేదా కాదా అనేది ఒకటే చూడాలి. రెండోది కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతమైన పాయింట్ తీసుకుని దాన్ని ఆడియన్స్కి కనెక్ట్ కాని విధంగా తీసేస్తారు తెలియకే. అలాంటి సినిమాలు అనేకం ఉన్నాయి. చాలా సీనియర్ డైరెక్టర్లు కూడా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక అవసరమైన పాయింట్ని సినిమా తీసి జనాలను ఇబ్బంది పెట్టినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మనకు, దాన్ని ప్రాపర్గా తీయక. అలాంటి డైరెక్టర్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక టైంలో చాలా ఒక జెన్యూన్, అంటే నక్సల్ ఇష్యూ అనేది ఒక క్రైసిస్లో ఉన్న రోజుల్లో ఒక మంచి పాయింట్ తీసుకుని సినిమా తీసాడు. కానీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా వెళ్ళలేదు, అందుకని మిస్ఫైర్ అయింది. అలాంటి సందర్భాలు వస్తాయి. అయితే ఇది చూడాలి, వెళ్ళి ఏం మాట్లాడటానికి సినిమా తీశారు అనేది చూడాలి. మిత్రమండలి తర్వాత కిరణ్ సినిమా, ఆ తర్వాత తెలుసు కదా డ్యూడ్ సినిమా. డెఫినెట్గా అది వీటికంటే డిఫరెంట్గా ఉంటుందని అనుకుంటున్నాను, చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.